మై డియర్ డైరీ, ఈరోజు నాకేమైందో తెలీదు, కానీ ఆ రోజు జరిగిన సంఘటన ఈరోజు నీతో పంచుకోవాలనుకుంటున్నాను. నీతో తప్ప ఎవరితో పంచుకోలేను కాబట్టి. సరే, అదేంటంటే నాకు సాడ్, బట్ నీకు మాత్రం అది ఫన్నీ లవ్ స్టోరీ. ఆ రోజు నేను మా ఫ్రెండ్ ఇద్దరం అలా ఐస్ క్రీమ్ షాప్కి నడుచుకుంటూ వెళ్ళాం. ఇద్దరం వెళ్ళి 2 ఐస్ క్రీమ్స్ తీసుకొని బయటికి వచ్చాం. అప్పుడు సడన్గా నా ఐస్ క్రీమ్ జారి కింద పడింది. నేను చాలా సాడ్గా అక్కడే కూర్చున్నాను. మా ఫ్రెండ్ ఏమో నవ్వుతున్నాడు. అప్పుడే ఒక అమ్మాయి వచ్చి ఇదిగో తీసుకో అని ఐస్ క్రీమ్ ఇచ్చింది. నేను తనను అలానే చూస్తుండిపోయాను. తను నాకు ఏంజల్ లా కనబడింది. ఆ ఏంజల్ కళ్ళను అలానే చూస్తుండిపోయాను. నా పేరు మాధవ. నా పేరు అనన్య. రాత్రి మా తమ్ముడు ఫ్రీ ఫైర్ ఆడుతూ ఉంటే నేను ఆ చెయ్యిని అలానే చూస్తుండిపోయాను. వాడు స్నాక్స్ తింటున్నప్పుడు కూడా నేను అలానే చూడడం చూసి, రేయ్, ఎందుకురా ఆ చేతిని అలా చూస్తున్నావు? సాయంత్రం నుంచి కూడా అదే చూస్తున్నావు. అరే, ఆ అమ్మాయి హ్యాండ్ దాకిందిరా. తన కళ్ళు చూడగానే నాకేమో ఫీల్ వచ్చింది. ఆ ఫీల్ ఏంటో మీరే చెప్పుకోండి. సరే, దాని తర్వాత నైట్ పడుకునేటప్పుడు వాడు పడుకుంటే నేను అలానే ఇన్స్టాగ్రామ్లో తన ఐడి దొరుకుతుందా అని సెర్చ్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే నేను తన కళ్ళని చూశాను కదా, తన కళ్ళని చూసి గుర్తుపడతానేమోనని. కానీ దొరకలేదు. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళి 2 డైరీ మిల్క్స్ తీసుకొని అదే షాప్ దగ్గర నిలబడ్డాను వస్తుందేమోనని, కానీ రాలేదు. దాని తర్వాత రోజు కూడా 2 ఐస్ క్రీమ్స్ తీసుకొని నిలబడ్డాను. ఆ రోజు కూడా రాలేదు. వెరీ సాడ్, ఎప్పుడు వస్తుందని అనుకున్నాను. తర్వాత మళ్ళీ మంచిగా రెడీ అయ్యి 2 ఐస్ క్రీమ్స్ తీసుకొని మళ్ళీ నిలబడ్డాను. ఆ రోజు కూడా రాలేదు. దాని నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ అదే షాప్కి ఐస్ క్రీమ్ తీసుకొని వెళ్ళాను. పక్క నుంచి ఏం చెల్ల వచ్చింది బ్రో ఆ రోజు. కానీ ఆ రోజు నేను ఒకటే ఐస్ క్రీమ్ తీసుకున్నాను. ఫేస్ టు ఫేస్ నిలబడింది. అలా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ నిలబడిపోయామా. హాయ్ అనన్య. హాయ్ మాధవ. నీ మాస్క్ విప్పొచ్చు కదా. అడగగానే ఒక్కటే మాటలో ఏం చెప్పకుండా విప్పేసింది మావా. అలా షాక్ లో అడిగేసా మావా. మళ్ళీ నీతో మాట్లాడాలి అనగానే పద అంది. పక్క గల్లికి ఇద్దరం వెళ్ళాం. నేను ఆ రోజు నువ్వు ఐస్ క్రీమ్ ఇచ్చావు కదా, ఆ రోజు నుంచి ప్రతిరోజు నేను ఇక్కడికి వచ్చా, కానీ నువ్వు రాలేదు. ఈ రోజు వచ్చావు, నీతో ఒకటి చెప్పాలి. ఏంటది? ఇక ఆగలేక చెప్పేశాను బ్రో. ఐ లవ్ యూ అనన్య. మీరే చూడండి. సరే, నువ్వే క్లాస్? చూసారా, దానికి నేనే రిప్లై ఇచ్చాను. చూడండి. ఎవడైనా ప్రపోజ్ చేస్తే నో, ఎస్, నా కాలేజీలో బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అని తప్పించుకుంటారు. కానీ నువ్వేంటి ఏ క్లాస్ అని అడుగుతున్నావు? హే బా, చెప్పరా బాబు. అలా క్యూట్ గా అడగగానే చెప్పేశా బ్రో. చూడండి ఏం జరిగిందో. నేను 10th క్లాస్, నాకు 16 ఇయర్స్ ఇప్పుడు. ఓకేనా? ఏజ్ కూడా చెప్పా అని చెప్పిన తర్వాత ఏం చెప్పిందో తెలుసా బ్రో? సారీ రా తమ్ముడు. ఆ దెబ్బకి నా మైండ్ బ్లాక్ అయిపోయింది బ్రో. ఇంకా ఏం చేయాలో అసలు అర్థం కాలేదు. ఏమైందో మీరే చూడండి. సారీ రా తమ్ముడు. నీకు 16 ఇయర్స్, నాకు 21 ఇయర్స్. సో మన ఇద్దరికి సెట్ కాదు. సరే, బాయ్. మనం ప్రేమించిన ఇష్టమైన అమ్మాయి అలా వెళ్ళిపోతుంటే ఎంత బాధ అవుతుందో తెలుసా బ్రో. స్టోరీస్ టీనేజర్ లైఫ్లో చాలా మందికి ఉంటాయి. ఎవరికైనా ఉంటే కామెంట్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి. ఆగండి, ఇప్పుడు ఈ షార్ట్ ఫిల్మ్ కోసం క్రియేట్ చేసిన సాంగ్ ఫుల్ ప్లే చేస్తున్నాను, విని క్లోజ్ చేసేయండి. నిన్ను చూసిన క్షణమేదో చిట్టి గుండెలో ఏదో అయిందే, చిట్టి ప్రేమలోన మొల్చిందే, నువ్వు కావాలని నిన్నే అడుగుతుందే. నిన్ను చూసిన క్షణమేదో చిట్టి గుండెలో ఏదో అయిందే, చిట్టి ప్రేమలోన మొలిచిందే, నువ్వు కావాలని నిన్నే అడుగుతుందే.